హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఇంగ్లీష్ విత్ ప్రసన్న. ఈ వీడియోలో మరి కొన్ని ఇంగ్లీష్ వాక్యాలు నేర్చుకున్నాం. సెలవులకి ఎక్కడికి వెళ్తున్నారు? వేర్ ఆర్ యు గోయింగ్ ఆన్ వెకేషన్? సెలవులకి ఎక్కడికి వెళ్తున్నారు? ఇన్ ఇంగ్లీష్, వేర్ ఆర్ యు గోయింగ్ ఆన్ వెకేషన్? వెకేషన్ అంటే సెలవులు. ఎక్కడికి వెళ్తున్నారు? వేర్ ఆర్ యు గోయింగ్? కాకపోతే వెకేషన్ యూజ్ చేసినప్పుడు ఇన్ వెకేషన్ అని కాకుండా ఆన్ వెకేషన్ ఉపయోగించాలి. వేర్ ఆర్ యు గోయింగ్ ఆన్ వెకేషన్? ఎక్కడికి వెళ్ళాలో ఇంకా అనుకోలేదు. ఎక్కడికి వెళ్ళాలో ఇంకా అనుకోలేదు. ఇంకా అనుకోలేదు అంటే నాట్ యెట్ డిసైడెడ్. నాట్ యెట్ డిసైడెడ్. ఎక్కడికి వెళ్ళాలో, వేర్ టు గో. ఎక్కడికి వెళ్ళాలో ఇంకా అనుకోలేదు. ఇన్ ఇంగ్లీష్, నాట్ యెట్ డిసైడెడ్ వేర్ టు గో. మా ఇంటికి రావచ్చుగా. జనరల్‌గా ఎవరినైనా ఇన్వైట్ చేసేటప్పుడు ఇలాగే అడుగుతుంటాము. మా ఇంటికి రావచ్చుగా. వై డోంట్ యూ కమ్ టు మై హోమ్? ఇన్ ఇంగ్లీష్, వై డోంట్ యూ కమ్ టు మై హోమ్? ఎవరైనా మనని వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేసినప్పుడు మనము థాంక్స్ చెప్తాము. ధన్యవాదాలు చెప్పుకుంటాము. రమ్మన్నందుకు ధన్యవాదాలు. ఇన్ ఇంగ్లీష్, థాంక్స్ ఎ లాట్ ఫర్ ఇన్వైటింగ్. ఆహ్వానించినందుకు ధన్యవాదాలు చెప్పడం థాంక్స్ ఎ లాట్ ఫర్ ఇన్వైటింగ్. సరే, మేము రావడానికి ట్రై చేస్తాము. మేము రావడానికి ట్రై చేస్తాము. ఓకే, వి విల్ ట్రై టు కమ్. అయితే మరి కలుద్దాము. ఇన్ ఇంగ్లీష్, ఓకే దెన్ సీ యూ. అయితే మరి కలుద్దాము. ఇన్ ఇంగ్లీష్, ఓకే దెన్ సీ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇంగ్లీష్ విత్ ప్రసన్న. థ్యాంక్ యూ.